డెవలప్మెంట్ ఫండ్ కింద 2,15,00,000 రూపాయల వరకు వివిధ గ్రామాలలో శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకోగానే 2,10,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ముఖ్యంగా చేగుంట హెడ్ క్వార్టర్స్కి దాదాపు 1,10,00,000 రూపాయలు పెట్టడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల కోసం. అదేవిధంగా గతంలో ముత్యంరెడ్డి గారి శాసనసభ్యుడు ఉన్నప్పుడు 2014 ముందు శంకుస్థాపన జరిగి అసంపూర్తిగా ఉన్న పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ప్రజల అవసరాలు తెలుసుకోకుండా అవి 14 విధంగా ఉన్నాయి, ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా బోనాలకొండాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కావచ్చు, మరి ఇబ్రాహీంపూర్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు, దాదాపు చాలా మండలంలో ఉన్న ముఖ్య 2014 ముందు జరిగిన అన్ని అసంపూర్ణ పనులన్నిటికీ కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి మరి ముత్యంరెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా దాదాపు 2-3 నెలలు అన్ని పూర్తి చేసి అదేవిధంగా మరి మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా 3,15,00,000 రూపాయలతోటి వివిధ గ్రామాల దాదాపు 12 గ్రామాలలో సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా మార్చి 15 తారీఖు లోపల సీసీ రోడ్స్ కూడా 3,15,00,000 రూపాయలు కేవలం చేగుంట మండలంలో కూడా త్వరగా ఈరోజు అన్నిటి కూడా మరి ఎంపీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అది కూడా పని ఖచ్చితంగా రాబో రోజుల్లో చేగుంట గ్రామంలో డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను. ఖచ్చితంగా చేగుంటల విద్యార్థుల కోసం గతంలో ముత్యంరెడ్డి గారి విధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చిందో 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల భవిష్యత్తు మీద ఎలాంటి ఆలోచన లేదు. ఇక్కడ గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఏమీ చేయలేదు కూడా ఇంకోటి ఏం కాదు. కాబట్టి నేను అందరికీ చేగుంట మండల ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నా, ఖచ్చితంగా చేగుంట డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా. ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే మళ్ళీ ఎన్నికలకు కూడా పోటీ